అందరికీ నమస్కారం. ప్రపంచ వాణిజ్య యుద్ధం అంచులపై ఉంది. ఇది కేవలం అమెరికా చైనా మధ్య యుద్ధం కాదు. 60 కంటే ఎక్కువ దేశాలను తాకే పెద్ద ఆర్థిక తుఫాను. ఏప్రిల్ 2వ తేదీ ట్రంప్ దీన్ని లిబరేషన్ డే అన్నారు. It's our declaration of economic independence. My fellow Americans, this is Liberation Day. April 2nd, 2025 will forever be remembered as the day American industry was reborn, the day America's destiny was reclaimed, and the day that we began to make America wealthy again. అదే రోజు ప్రపంచం మొత్తం మీద టారిఫ్లు విధించబడ్డాయి. ఇప్పుడు 90 రోజుల బ్రేక్ వచ్చింది. కానీ ప్రపంచం మునుపట్లాగా హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతుందా? టారిఫ్లు మళ్ళీ వస్తాయా? గ్లోబల్ ట్రేడ్ నిలబడిపోతుందా, కూలిపోతుందా? ఈ గందరగోళంలో భారత్ అవకాశాన్ని సృష్టించగలుగుతుందా? ఈ వీడియోలో ట్రంప్ టారిఫ్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, ఈ ట్రేడ్ వార్లో కొత్త మలుపులు, ముఖ్యంగా ఈ పరిస్థితులలో భారత్కు కొత్త మార్గాలు ఎలా తెరుచుకున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో పరిశీలిద్దాం. 2018లో ట్రంప్ ప్రభుత్వం ట్రేడ్ వార్కి నాంది పలికింది. మొదట స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లతో ప్రారంభించింది. కానీ ఏప్రిల్ 2న ఇది 60 దేశాలపై టారిఫ్లు విధించే స్థాయికి వెళ్ళింది. దీని వెనకాలన్న ముఖ్య కారణం ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఒక దేశం ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ. అసలు టారిఫ్లు అంటే ఏంటి? టారిఫ్ల చరిత్ర, ప్రభావం, వీటన్నిటి గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అది తప్పక చెక్ చేయండి. అయితే అమెరికాతో ఇతర దేశాలకు ఉన్న ట్రేడ్ డెఫిసిట్ వల్ల అమెరికా ప్రభుత్వం టారిఫ్లు పెంచింది. కొన్ని దేశాలలో 3% నుంచి 22% వరకు టారిఫ్లు పెరిగాయి. ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్ 9వ తేదీన అన్ని దేశాలపై టారిఫ్లు 90 రోజుల పాటు ఆపేసింది. అన్ని దేశాలపై ఫ్లాట్ 10% అంటే 10% టారిఫ్లు విధించింది. కానీ చైనాపై మాత్రం 125% టారిఫ్లు పెట్టింది. దానికి ప్రతికూలంగా చైనా కూడా అమెరికన్ ప్రోడక్ట్స్ పై 125% టారిఫ్లు అమలు చేసింది. ఇది ఇక్కడితో ఆగలేదు. ఏప్రిల్ 15వ తేదీన ట్రంప్ ప్రభుత్వం కొన్ని చైనా ఉత్పత్తులపై 245% టారిఫ్లు విధించబడతాయని ప్రకటించింది. ఇంతకీ అమెరికా యుఎస్ మధ్య ఎంత ట్రేడ్ జరుగుతుంది? 2024లో యుఎస్ చైనా మధ్య సుమారు $585 బిలియన్ల ట్రేడ్ జరిగింది. వీటిలో ఎగుమతుల కన్నా దిగుమతులే ఎక్కువ ఉన్నాయి. అయితే 2018 నుంచి అధిక టారిఫ్లు తప్పించేందుకు చాలా చైనా ఉత్పత్తులు వియత్నాం, మలేషియా వంటి దక్షిణాసియా దేశాల ద్వారా మరలించబడ్డాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఆ దేశాల మీద కూడా టారిఫ్లు పెంచేశాడు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఉధృతంగా సాగుతుంటే భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం కనిపించడం మొదలైంది. భారత ఆర్థిక వ్యవస్థపై ఈ టారిఫ్లు కలిగించే ప్రభావం మిశ్రమంగా ఉంది. కొన్ని రంగాల్లో ఒత్తిడి ఎదుర్కొంటే మరికొన్ని రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చాయి. చైనా నుంచి తమ ఉత్పత్తి కేంద్రాలు తరలించాలనుకున్న కంపెనీలకు భారతదేశం ఒక మంచి ఆల్టర్నేటివ్ గా మారింది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. భారతదేశం యొక్క శ్రామిక బలగం మరియు అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు దేశాన్ని ఆకర్షణీయంగా చేశాయి. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ తయారీ విషయంలో భారత్ చైనా కంటే 20% చౌకగా ఉంది. భారత్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్లో నంబర్ 1గా ఉండేది. కానీ ఇప్పుడు స్విట్జర్లాండ్ వంటి దేశాలపై టారిఫ్లు తక్కువగా ఉండటం వల్ల వాటికి ప్రాధాన్యం పెరిగింది. చైనా, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు 34% టారిఫ్లు చెల్లించగా భారత్ కేవలం 26% మాత్రమే చెల్లిస్తుంది. దీనివల్ల బియ్యం, గోధుమలు, సీఫుడ్ వంటి ఉత్పత్తులకు పోటీ సామర్థ్యం పెరిగింది. అయితే మౌలిక సమస్యల లోపాలు, నిల్వ రవాణాల సమస్యలు, వాతావరణ మార్పుల ప్రభావాలు భారతదేశానికి ఛాలెంజెస్గా ఉంటాయి. ప్రపంచ ఆర్థిక గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గించింది. అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది. దీని అర్థం గ్రోత్ పై ఎక్కువ దృష్టి పెట్టడం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈజీ మానిటరీ పాలసీను అనుసరించింది. అంటే వడ్డీ రేట్లు తగ్గించి లోన్లు తీసుకోవడం సులభంగా చేసి ఆర్థిక వ్యవస్థను స్టిమ్యులేట్ చేసే లక్ష్యంతో ఇలా చేసింది. దీనివల్ల ఇన్ఫ్లేషన్పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను ఇన్ఫ్లేషన్ పైన డీటెయిల్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పక చూడండి.
వరల్డ్ ట్రేడ్ డైనమిక్స్ మారుతున్న ఈ సమయంలో భారత్ ఒక క్రాస్ రోడ్స్ వద్ద నిలిచింది. సవాళ్లు ఉన్నాయి, కానీ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మరి భారత్ సవాళ్లను ఎదుర్కొని అవకాశాలు చేజిక్కించుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారు నాకు ఈ కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.